నథింగ్ ఈజ్ ఫ్రీ, అంతే కదా. ఏదైనా ఫ్రీగా దొరుకుతుందా? దొరకదు. ఒక్క ప్రకృతి మాత్రమే మనకి చాలా ఫ్రీగా ఇస్తుంది. అందుకే మనం ప్రకృతిని ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ప్రకృతిలో మనం ఊపిరి పీల్చడానికి గాలి, అలాగే నీరు, అలాగే వాతావరణము, అలాగే భూమి, ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ప్రకృతి నుంచి వచ్చినవి. అయితే ఈ ప్రకృతిని మనము ఏం చేస్తున్నామంటే మానవులం పాడు చేస్తున్నాం ప్లాస్టిక్ని వినియోగించి. వీలైనంత వరకు ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనం కానీ ఎలిమినేట్ చేయగలిగితే, తలో చెయ్యి అంటారు కదా, అందరం కలిస్తేనే కానీ ఏది జరగదండి. ఎవరో ఒకళ్ళు ఒకసారి వచ్చి అలా చేసి ఏదో ఫోటో తీసో అది కాదు. మనం నిత్య జీవితంలో ఎప్పుడు కూడా మన చేస్తూ ఉండాలి. అలాగా అంటే కొన్ని ఉదయాన్నే నిద్రలేస్తాం కదా, నిద్ర లేచి మన పనులు మనం చేసుకొని మనం బయలుదేరుతాం. అలాగే ఇది కూడా జీవితంలోని ప్లాస్టిక్ని మనం ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశాన్ని జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని బ్యాగ్స్, మనం క్లాత్ బ్యాగ్స్ అవి కూడా తీసుకెళ్తూ, లేదా జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, అవి తీసుకెళ్ళి వాటిని కానీ ఉపయోగిస్తే, ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగిస్తే అప్పుడు పర్యావరణాన్ని కొంతవరకైనా సరే మనము కాపాడుకోగలము. సో ఈ మిషన్లోని మనమందరం కూడా భాగం పంచుకుందాం. మనమందరం కూడా ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేసి ఉందాం. ఏదో మాట్లాడుకోవడానికి కాదు, మనము ప్రతిదీ కూడా ఆచరిస్తేనే అది సార్థకం అవుతుందని నా ఉద్దేశము. వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఒక్క ప్రకృతిలోని మనకి ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైనవి తప్ప, అంతే కదా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.